నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఆకర్షించకూడదు, దేవుడు ఆకర్షించాలి. మనం మాట్లాడకూడదు, మనం మాట్లాడిన దాంట్లో నుంచి ప్రభు మాట్లాడాలి, మళ్ళీ వాడుకోవాలి ప్రభు. కానీ సౌలు జీవితంలో సౌలు ఏం చేశాడంటే విధేయతకు బదులు ఏం చూపెట్టాడంట? అవిధేయత చూపెట్టాడు. అవిధేయత ఎందుకు చూపెట్టాడు చూడండి. ఆయన మొదట ప్రారంభంలో బాగానే ఉన్నాడు, ప్రారంభం స్థితిలో బాగానే ఉన్నాడు. రోజులు గడిచే కొద్ది కాలం మారుతున్నప్పుడు అతను మారిపోయాడు. బయట ఒక మాట ఉంది, మామూలు సాధారణమైన ఒక మాట ఉంది. దేవుడు అంట మారుతున్న కాలంలో మారుతున్న ప్రజల మధ్య మారని వారి కోసం చూస్తాడు. మనం చెప్తాను, మారిపోతున్నారు అందరూ. కానీ ఎక్కడ ప్రారంభించావు? ఏ ప్రార్థనతో ప్రారంభించావు? ఏ లక్ష్యంతో ప్రారంభించావు? ఏది కావాలని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఈ సేవకు వచ్చావు? ఏ సేవను చేయడానికి దేవుని సన్నిధిలో నువ్వు తీర్మానం చేసావు? ఏ సేవ కోసం అందరూ వాక్య